ఇప్పుడు చాలా అబోర్షన్స్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ అబోర్షన్స్ అయినప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఏమైనా వర్క్ అవుతాయా? ఎన్ని అబోర్షన్స్ అయినప్పుడు తర్వాత కూడా వర్క్ అవుతాయి ట్రీట్మెంట్స్? అబార్షన్స్ అయిన వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మేము వాళ్ళని చెప్పాను కదా, హిస్టరీ తీసుకుని ఇవాల్యుయేట్ చేసినప్పుడు మనకి ఏం కనపడతాయి? సబ్సెప్టమ్ ఉన్నప్పుడు అబార్షన్స్ అవుతాయి, సెప్టేట్ యూట్రస్ లో అబార్షన్స్ అవుతాయి, బైకార్నియేట్ యూట్రస్ లో అబార్షన్స్ అవుతాయి, యూట్రస్ డైడల్ఫస్ లో అబార్షన్స్ అవుతాయి, పాలిపుల్లో కూడా మిస్క్యారేజెస్ చూశాను, సబ్మ్యూకస్ మయోమాలో చూశాను. నెక్స్ట్ వచ్చి జెనెటిక్ అబ్నార్మాలిటీస్, మెయిన్ గా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఎక్కువ శాతం అబార్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఏ కారణం చేత పిసిఓడిలో మిస్క్యారేజెస్ ఉంటాయి, ఏ కారణం చేత వీళ్ళకి మిస్క్యారేజ్ రేట్ ఉంది, ఎందుకు వీళ్ళు రిపీటెడ్ గా మిస్క్యారేజ్ అవుతుంది అనేది మనం చూస్తాం. ఫస్ట్ మనం వెళ్ళిపోవాల్సింది ఒక 2-3 అట్లా అయిపోయినాయి అంటే క్యారియోటైపింగ్కి వెళ్ళిపోతాం. ఇఫ్ క్యారియోటైపింగ్ అంటే మనకి 46XX 46XY ఉంటాయి జెనెటికల్ గా క్రోమోజోమల్ సంఖ్య. ఓకే, సో అవి నార్మల్ ఉన్నాయా, ఇంకెక్కువ నంబర్ ఎక్కువ ఉందా, డెలీషన్స్ ఏమైనా ఉన్నాయా, మైక్రో డెలీషన్స్ ఉన్నాయా, ఇట్లా చాలా ఉంటాయి దాంట్లో. ఇవన్నీ కూడా వీటి వల్ల ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు. సో వాటిని క్యారియోటైపింగ్ చేసినప్పుడు వాళ్ళు ఇస్తారు, క్యారియోటైపింగ్ దిస్ పేషెంట్ నార్మల్ అన్నారు అనుకో. నార్మల్ అన్నప్పుడు ఏంటి 3 అబార్షన్లు అయినాయి, క్యారియోటైపింగ్ నార్మల్ ఉంది, ఇంకేమై ఉంటాయి, మనం హిస్టోస్కోపీ చేసుకుంటాము, సెప్టంలా ఇంకేమైనా ఉన్నాయా అని అవి రూల్ అవుట్ చేస్తాము. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత కొన్ని డిసీజెస్ ఉంటాయి, క్యారియర్ స్టేజ్లో ఉంటారు ఇద్దరు, హస్బెండ్ వైఫ్ క్యారియర్ స్టేజ్లోకి వచ్చేసేటప్పటికి మెయిన్ డిసీజ్ వస్తుంది ఆ ఎంబ్రియోకి. అలాంటి వాళ్ళకి మనం పీజీడీ చెప్తాం. పీజీడీ చెప్పి వాళ్ళకి వాళ్ళ ఓనే కావాలి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంబ్రియో లాస్ట్ టెస్టింగ్ పంపిస్తాం. పంపించినప్పుడు క్యారియర్ స్టేజ్లోనే ఉంటే కనుక మనం కొంచెం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. డిసీజ్ కనుక ఉన్నట్టు కనుక అనిపిస్తే మాత్రం దాన్ని డిస్కార్డ్ చేసేసుకోవాలి. సో వాళ్ళ సెల్ఫ్ కావాలంటే లేదు అని అనుకుంటే డోనార్ ఎగ్, వాళ్ళు విల్లింగ్ అయితే డోనార్ ఎగ్ అయితే కొంచెం తగ్గుతాయి, ఈ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గుతాయి. సో అట్లా వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళకి మంచి పిల్లలు కావాలి, మాలాగా మళ్ళీ వాళ్ళు కూడా సఫర్ అవ్వకూడదు అనుకున్నప్పుడు వాళ్ళు డోనార్ ఎగ్ ఆప్ట్ చేస్తుంటారు. సో ఏదైనా ఎనలైజ్ చేయాలి, బాగా చేసిన తర్వాతే మనం చేయాలి.